మరి ఎక్కువగా కుటుంబ కలహాలు నేను చెప్తున్నటువంటి రాశులకి ఎక్కువ కలుగుతాయండి. నేను గత 30 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నానండి. ఎక్కువగా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అనేది కూడా 100లో 99% ఈ రాశులకే వస్తాయి. మిథున రాశిలో జన్మించినా కానీ, మకర రాశిలో జన్మించిన, మేష సింహరాశులలో జన్మించినటువంటి వారికి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అంటే భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న విభేదాలు రావడం, అవి చిలికి గాలివాన్లాగా అయిపోయి భార్యాభర్తలు ఎక్కువగా కలిసిపోకుండా విడిపోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపెడుతూ ఉంటారు. అంటే ఈ 4 రాశులకి ఎక్కువగా రేషియో అనేది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు అందరికీ జరుగుతుందంటే అందరికీ జరగదు, మళ్ళీ కొంతమందికి మాత్రం. అంటే వాళ్ళ యొక్క బర్త్ నెంబర్కి, డెస్టినీ నెంబరు, వాళ్ళ రాశి నక్షత్ర లగ్నానికి, వాళ్ళ హస్బెండ్ యొక్క రాశి నక్షత్ర లగ్నానికి ఏమైనా మిత్ర సంఖ్యలు కానీ శత్రు సంఖ్యలు కానీ అయినట్టయితే, మిత్ర సంఖ్యలు అయితే చాలా చక్కగా కలిసిపోతారు. శత్రు సంఖ్యలు అయితే మాత్రం ఖచ్చితంగా వీరి కుటుంబ కలహాలు ఎక్కువగా కలుగుతాయండి. దీనివలన వీరు మానసిక అశాంతి అనేది కూడా ఎక్కువగా కలిగి ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. నేను చెప్పేది మాత్రం అక్షరాల నిజమండి. నేను చెప్పేది 30 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. మరి దీని నుంచి బయటపడే మార్గాన్ని వెతుక్కోవాలంటే ఖచ్చితంగా వెతుక్కోవాలండి. మీ యొక్క బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్, రాశి నక్షత్ర లగ్నానికి సరిపోయే విధంగా మీ పేరు 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో ఒక్కసారి సరి చేసుకొని చూడండి. లైఫ్ లాంగ్ మీరు హ్యాపీగా ఉండగలుగుతారు.